బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న లూకా సువార్త 12:49 నుండి 53 వరకు గల ఆ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఎందుకని అలా పలికారు, ఆయన పలికిన మాటల వెనుక ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? 49 నుండి 53 వరకు మొదట మనం వచనాలు చదువుదాం, తర్వాత దాని యొక్క జవాబును నేను ఇస్తాను. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. యేసు ప్రభు లోకానికి రావడానికి గల అనేక కారణాలు బైబిల్లో మనకు దేవుడు రాయించాడు. నూతన నిబంధనలో మరి ముఖ్యంగా ప్రభువు కూడా అనేక సందర్భాల్లో వాటిని మనకు తెలియచేశాడు. లూకా 19:10 ప్రకారం నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చెను అని స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు. సో నశించుచున్నటువంటి పాపిని రక్షించడానికి ప్రభు లోకానికి వచ్చాడు. దాంతోపాటు దేవుని యొక్క సంకల్పం అంతటిని నెరవేర్చడానికి కూడా ఆయన లోకానికి వచ్చాడు. దేవుడు ఒకవైపున ప్రేమ అయి ఉన్నాడు, ఇంకొక వైపున పరిశుద్ధుడై ఉన్నాడు. ప్రేమను బట్టి నశించేటువంటి తను తాను రక్షించుకోలేనటువంటి పాపిని రక్షించుటకు రక్షకుడిగా వచ్చాడు. బట్ అట్ ద సేమ్ టైం పరిశుద్ధుడు, న్యాయవంతుడు కనుక ఆ పాపికి అవకాశం ఇచ్చిన, కృప చూపిన వాడు అహంకారంతో, మదముతో ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన్ని వ్యతిరేకిస్తే వాడికి సరైనటువంటి న్యాయపరమైనటువంటి తీర్పు తీర్చి శిక్ష విధించుటకు కూడా ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ వచనాల భాగంలో మనం చూస్తే 49లో నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను అని ప్రభు అన్నాడు. అగ్ని ఆయన భూమి మీద వేయడానికి వచ్చాడు. దాని గురించి బైబిల్ పండితులు అండ్ దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి భక్తులు 2 రకాలుగా ఆలోచించారు. కొంతమంది అగ్నిని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా తీసుకున్నారు, మిగతా వారు అగ్నిని దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యంగా తీసుకున్నారు. లూకా 3:16లో యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్పాడు. సో దాన్ని బట్టి కొంతమంది ఇది హోలీ స్పిరిట్ బ్యాప్టిజంని సూచిస్తోంది అని అనుకున్నారు. మిగతా వారు లేదు, హెబ్రీ 12:29 ప్రకారము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అండ్ పాత నిబంధనలో యూదుల మధ్యలో వారికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అవగాహన లేకపోతే అండర్స్టాండింగ్ ఏంటంటే అగ్ని, ఫైర్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం జడ్జ్మెంట్ని సిగ్నిఫై చేస్తోంది, తీర్పును సూచిస్తోంది. కనుక దేవుడు పవిత్రుడు, ఆయన పాపమును సహించడు, దానిని దహించి వేస్తాడు. కనుక ఆ రకంగా తీర్పుకు దీన్ని సాదృశ్యంగా తీసుకున్నారు. ఒకటైతే మనందరికీ తెలుసు, అగ్ని అనేది దేన్నైతే కాల్చాలో దాన్ని కాల్చి బూడిద చేస్తుంది, దేన్నైతే శుద్ధీకరించాలో దాన్ని శుద్ధీకరించి ఇంకా శ్రేష్టమైన పరిస్థితిలోనికి తీసుకొని వస్తుంది. కనుక ప్రభువునందున్నటువంటి వారు దేవుని యొక్క అగ్ని చేత రిఫైన్ చేయబడతారు. ప్రభువును అడ్డగించి ఆయన్ని వ్యతిరేకించినటువంటి వారు ఆయన అగ్ని చేత నాశనానికి అప్పగించబడతారు, దహించి వేయబడతారు. 50వ వచనాన్ని మనం చూస్తే, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని ప్రభు అంటున్నాడు. ఈ పాటికి ఆయన యోర్దాన్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందాడు. నీతి యావత్తు ఈ ప్రకారము జరగనివ్వమని ఆయన చెప్పాడు. కనుక ఇక్కడ బాప్తిస్మం గురించి మాట్లాడినప్పుడు యోర్దాన్లో ఆయన పొందినటువంటి నీటి బాప్తిస్మమును ఆయన సూచించుట లేదు. ఆయన త్వరలో క్రీస్తు అను ఆయన మానవుల పాపమంతటిని తన మీద మోపుకొని వారందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి సిలువ మీద వారందరి ప్రతినిధిగా వారి పాపములు ఆయన మీద మోపబడినప్పుడు వాటిని భరించి దేవుని ఉగ్రతను ఆయన భరించి, పాపము యొక్క శిక్షను ఆయన భరించి, పవిత్ర రక్తమును చిందించి ప్రాణము విడిచి ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచుటను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రధానంగా క్రూసిఫిక్షన్ గురించి, డెత్, బరియల్
రిజరక్షన్ గురించి, ఆయన లోకానికి విమోచన కార్యాన్ని పరిసమాప్తి చేయడానికి వచ్చాడు కనుక దాన్ని సూచిస్తూ మాట్లాడుతున్నాడు. బాప్తిస్మములో మునుగుట లేక ముంచుట అనే అర్థం ఉంది. నీటిలో ఒకడు మునిగి బాప్తిస్మం పొందినట్లు మనందరి కొరకు, మనకు ప్రతిగా, మనకు బదులుగా ఆయన మరణంలోనికి మునిగి బాప్తిస్మం పొంది ఆయన మనల్ని రెండవ మరణము నుండి రక్షించుటకు ఈ రకంగా చేయడానికి వచ్చాడు కనుక దాని గురించి మాట్లాడాడు. రెండవది, తెలుగులో అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని అన్నాడు. అంటే సిలువలో ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచేంత వరకు ఆయన ఒక రకమైనటువంటి మనోవేదనకు గురయ్యాడు. మనం చాలాసార్లు క్రీస్తు సిలువలో మా కొరకు శ్రమపడ్డాడు, యాతనను అనుభవించాడు అని అనుకుంటాం. కానీ సిలువకు వెళ్ళక మునుపు కూడా ఆయన మన కొరకు ఎంతో వేదన భరితుడై ముందుకు నడిచినట్లు, అది పూర్తి చేయడానికి ఎంతో ఆతురత గలవాడై ఉన్నట్టు మనం చూడొచ్చు. ఇంగ్లీష్ బైబిల్లో డిస్ట్రెస్ అనే పదము తెలుగులో ఇబ్బంది పడుచున్నాను అని తర్జుమా చేయబడింది. గ్రీకులో సినాకోమాయ్ అనేటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే యాంగ్విష్ ఆఫ్ ద సోల్, ఆత్మలో ఉండేటువంటి పరితాపం. సో ప్రభువు మన కొరకు విమోచన కార్యమును చేయడానికి ఎంతో ఆసక్తిని చూపించాడు. దాన్ని ముగించడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. మరి ఆయన కొరకు బ్రతకాల్సినటువంటి వారు ఆయన కొరకు ఎంత శ్రమను, ఎంత ప్రయాసను భరిస్తున్నారు అనేది ఈ సందర్భంలో ఆలోచిస్తే మంచిది. ఒక భక్తుడు హోవర్డ్ మార్షల్ అనే భక్తుడు ఈ లూక్ 12:50ని పారాఫ్రేజ్ చేసినప్పుడు ఈ రకంగా ఆయన రాశాడు, హౌ ఐఎమ్ టోటలీ గవర్న్డ్ బై దిస్ అంటిల్ ఇట్ బి ఫైనలీ అకంప్లిష్డ్. ఈ దేవుని కార్యం, విమోచన కార్యం నెరవేరేంత వరకు నేను దీని చేత ఏ రకంగా శాసించబడుతున్నాను అని ప్రభు అన్నట్టు ఆయన పారాఫ్రేజ్ చేశాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు మన కొరకు చేసినటువంటి రక్షణ కార్యము ఎంతో విలువైనది, ప్రశస్తమైనది. దాన్ని మనము ఎల్లప్పుడూ ఆ రకంగానే చూడాలి. రుణపడి దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవాలి. 51వ వచనానికి వస్తే, నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను అని ప్రభు పలికాడు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన యొక్క ఈ ప్రశ్నకు వారు తప్పకుండా నేను భూమి మీద సమాధానం కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా అంటే వారందరూ ఎస్ అనేవారు, అవును అనేవారు. కానీ ఆయన కాదు, భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టు ప్రభు అయిన యేసు యొక్క రాకడకు కూడా రెండు వైపులు ఉన్నాయి. ఫస్ట్, ఆయన భూమి మీద సమాధానం కలుగజేయడానికి వచ్చాడా అన్న ప్రశ్నకి ఆన్సర్ అవును అని బైబిల్ ఇస్తుంది. మనం కూడా ఒక రకంగా ఒక వైపు నుండి అవును అనే చెప్తాం. యూదులు మెస్సియా కొరకు ఎదురు చూసేవారు, కనిపెట్టేవారు. సో వారి మెస్సియా వచ్చినప్పుడు ఆయన సమాధానకరమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఇశ్రాయేలు యొక్క శత్రువులందరినీ నాశనం చేస్తాడు అండ్ వారిని బంగారు యుగంలోనికి ప్రవేశపెడతాడని ఆశించారు. యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 6వ వచనంలో సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాశాడు. కనుక యూదులందరూ అతన్ని సమాధానకర్తయగు అధిపతిగా చూశారు. మన క్రైస్తవులు కూడా క్రిస్మస్ టైంలో ఆయన్ని ప్రిన్స్ ఆఫ్ పీస్గా పొగిడి పాడుతూ గణపరుస్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, జకర్యా ఏదైతే ప్రవచించాడో దాని గురించి లూకా 1:79లో మనం ఈ రకంగా చదువుతాం, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు. సో ప్రభు అయినటువంటి యేసు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని సమాధాన మార్గంలో నడిపించడానికి వచ్చాడు. లూకా 2:14లో దేవదూతలు పాడినటువంటి ఆ పాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సో దీన్ని బట్టి కూడా ప్రభు వచ్చినటువంటి ఒక కారణం మనం అర్థం చేసుకోవడానికి అవకాశం దేవుడే ఇచ్చాడు. లూకా 7:50లో ఆ పాపిష్టురాలైనటువంటి స్త్రీతో ప్రభు ఏం చెప్పాడు? అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీని యేసుప్రభు లూకా 8:47లో ఏ రకంగా ధైర్యపరిచి పంపాడు? అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. తర్వాత అపోస్తలులు క్రీస్తు యేసు యొక్క సువార్తను ప్రచురిస్తూ దాన్ని ప్రకటిస్తూ సంఘాన్ని స్థాపించినప్పుడు యూదులకు అన్య జనాంగానికి మధ్యలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని గురించి వారు ప్రకటించారు.
ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినప్పుడు 2వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను అని చెప్పాడు. సో డిడ్ జీసస్ కమ్ టు గివ్ పీస్ ఆన్ ఎర్త్? అబ్సల్యూట్లీ. యేసు భూమి మీద సమాధానమును ఇవ్వడానికి వచ్చాడా? ఖచ్చితంగా వచ్చాడు. బట్ దానికి ఇంకొక కోణం ఉంది. ఇంకొక వైపు నుండి చూస్తే విశ్వసించిన వారికి, ఆయనకు లోబడిన వారికి, ఆయన బిడ్డలుగా మారిన వారికి, ఆయన యందు నీతిమంతులుగా తీర్చబడిన వారికి సమాధానమే కలుగుతుంది. కానీ ఆయన్ని వ్యతిరేకించే వారికి, ఆయనకు విరోధులుగా ఉండేవారికి, ఆయన్ని తిరస్కరించే వారికి, ఆయన్ని తోలనాడే వారికి అది ఆ రకంగా ఉండదు. 52, 53 వచనాలు మనం చదివితే, ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మనుష్యులను విభజించడానికి, సమాజమును విభజించడానికి, కుటుంబాన్ని విభజించడానికి, ఆప్యాయత అండ్ ప్రేమ మమకారాలతో బ్రతకాల్సినటువంటి ప్రియుల మధ్యలో ఆయన విభజన తీసుకురావడానికి. అంటే చాలా మందికి ఇది ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. క్రైస్తవులకు మరి ముఖ్యంగా ఇది ఒక షాక్ లాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రభువే చెప్పినటువంటి మాటల్ని మనము గ్రహించుట అత్యవసరం. దేవుడు ఏం చెప్పాడో అదే నిజం. మనం ఏమనుకుంటామో అది అన్నటికీ నిజం కాదు. క్రైస్తవ లోకంలో చాలా మందికి రకరకాల అపోహలున్నాయి, అభిప్రాయాలున్నాయి, ఆలోచనలున్నాయి. వారి ఆశయాల మేరకు వారు దేవుణ్ణి కూడా నియంత్రించి వారికి కావాల్సినట్టు దేవుణ్ణి వారు పెట్టుకోవడానికి నిరంతరము శాయశక్తుల ప్రయత్నాలు చేస్తుంటారు. అది చాలా పెద్ద పొరపాటు. ఆ రకంగా వారికి వారు నష్టాన్ని కలుగు చేసుకుంటారు. దేవుడి వాక్యం ఏం చెప్తుందో అదే సత్యం, అదే మన జీవితానికి పునాది. నా ప్రభువే చెప్పాడు ఇక్కడ, నేను ఒక ఇంటిలో 5 మరి విభజించినప్పుడు ఇద్దరికి ముగ్గురు, ముగ్గురికి ఇద్దరు వేరువేరుగా విభజించబడి విరోధులుగా మారిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్ట్ ఈజ్ ద గ్రేట్ డివైడర్ ఆఫ్ మెన్. క్రీస్తు మనుషులను విభజించేటువంటి గొప్ప విభజనకర్త అని కూడా మనం చెప్పొచ్చు. ఆయన మనుషులను సమాధానపరిచి వారిని ఐక్యపరిచేటువంటి వాడు, పీస్ మేకర్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఆల్సో ఎ డివైడర్ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఎందుకు? ఒక నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో, ఒక క్రైస్తవేతర కుటుంబంలో ఒకరు రక్షించబడి ఒకరు రక్షించబడకపోయినప్పుడు, తండ్రి రక్షించబడ్డాడు కానీ పిల్లలు రక్షించబడలేదు, ఆర్ పిల్లలు రక్షించబడ్డారు తండ్రి రక్షించబడలేదు, భర్త రక్షించబడ్డాడు భార్య రక్షించబడలేదు, ఆర్ భార్య రక్షించబడింది భర్త రక్షించబడలేదు. ఒకరు క్రీస్తుకు లోబడి క్రీస్తు మార్గములో వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతారు, మిగతా వారు దాన్ని వ్యతిరేకిస్తారు. మరి అప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ రిలేషన్షిప్, ఆ కుటుంబ సంబంధం అనేది అక్కడ ఒక రకంగా విభజించబడినట్టే, డిస్రప్షన్కి గురైనట్టే, డివిజన్కి, డిస్యూనిటీకి గురైనట్టే. సో ఇక్కడ వారు అంతవరకు కలిసిమెలిసి ఒకరుగా ఉన్నప్పుడు క్రీస్తు రాగానే ఒకరు ఆయన వైపు ఒకరు ఆయనకు వ్యతిరేక వైపు వెళ్ళిపోయేసరికి వారి మధ్యలో ఏముంది? డివిజనే ఉంది కదా, సపరేషనే ఉంది కదా. సో పీపుల్ ఆర్ డివైడెడ్ ఇన్ ఎ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ క్రైస్ట్. One wants to live for him and obey him, but the others do not like it at all. ఇది పరిస్థితి. సో తల్లిదండ్రులకు పిల్లలకు ఒకవేళ మనం తీసుకున్నాం అనుకోండి, తల్లిదండ్రులు ఇంకా రక్షించబడలేదు, పిల్లలు రక్షించబడ్డారు, యవనస్తులు ఎక్కడో కాలేజీలోనో లేకపోతే యవనస్తుల కూడికలోనో లేక ఫ్రెండ్స్ వాళ్ళో మరో రకంగానో క్రీస్తు సువార్తను విన్నారు, పాప క్షమాపణ పొంది ప్రభువుని నమ్ముకొని రక్షించబడ్డారు, మంచి విశ్వాసులుగా వాక్యానుసారమైన యేసుక్రీస్తు యొక్క అనుచరులు శిష్యులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయమే వచ్చింది. ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కోసము ఆ కుటుంబం అంతవరకు మరి షెడ్యూల్డ్ కాస్ట్ కుటుంబముగా సమాజంలో వారిని వారు ఒక గుర్తింపు తెచ్చుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ కొరకు ఎస్సీ రిజర్వేషన్ మీద ఆ బిడ్డకు సీట్ ఇప్పించాలని తల్లి తండ్రి భావిస్తారు. కానీ ఈ కుమారుడు లేక కుమార్తె
క్రీస్తు విశ్వాసమును బట్టి దేవుని యొక్క దృష్టిలో కులము లేదు, మనుషులు కల్పించుకున్నటువంటి వ్యవస్థ ఇది, దేవుడిని ఇది కించపరిచే వ్యవస్థ. కనుక నేను ఒక కులాన్ని నమ్మను, కులాన్ని ఆధారం చేసుకొని నా యొక్క భవిష్యత్తును నిర్మించుకోను. సో నాకు ఎస్సీ సర్టిఫికెట్ లేకుండా ఓపెన్ కేటగిరీలో నేను సీటు పొంది చదువుకుంటాను అని ఆ బిడ్డలు అన్నారు అనుకోండి. తల్లిదండ్రులకు అది రుచించదు, తల్లిదండ్రులకు అది నచ్చదు. సో వారు విపరీతమైనటువంటి కోపంతో పిల్లల మీదకి వచ్చేస్తారు. ఇలాంటి కేసెస్ నేను ఎన్నో చూశాను. వారిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ కూడా చేశాను. సో బిడ్డ బుద్ధి లేని పని చేస్తున్నాడు, ఎస్సీ సర్టిఫికెట్ వాడకుండా వీడు రిజర్వేషన్ బెనిఫిట్ని పోగొట్టుకుంటున్నాడు అని వారు తెగ బాధపడిపోతుంటారు. వారికి దేవుడి విధానం అర్థం కాదు, వారి చీకట్లో ఉన్నారు. పిల్లలేమో వెలిగించబడ్డారు, ప్రభు బిడ్డలయ్యారు, వారికి పారమార్థిక సత్యం అర్థమైంది. ఈ యొక్క హీనమైనటువంటి విషయాన్ని వారు వారి జీవితపు భవిష్యత్తుకు పునాదిగా పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. సో వారిద్దరి మధ్యలో ఫ్రిక్షన్, ఫ్రస్ట్రేషన్, ఫైట్, డివిజన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వివాహానికి వచ్చారనుకోండి, తల్లిదండ్రులు ఇంకా రక్షించబడలేదు, పిల్లలు రక్షించబడ్డారు. తల్లిదండ్రులేమో కులాన్ని చూస్తారు, కట్నాన్ని చూస్తారు. ఒక తల్లిదండ్రి మరి నా దగ్గరికి వారి కుమారుడిని తీసుకుని వచ్చారు, మా కులం వారిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేద్దామంటే ఒప్పుకోవట్లేదు. ఇంత ఖర్చు పెట్టి వీడిని చదివించి ఎంటెక్ చేశాం, మరి వీడికి మాకు కనీసం ₹1,00,000 కట్నం ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉంటే వీడు కాని కూడా తీసుకోను, దానికి పైపెచ్చు నేనే ఖర్చు పెట్టుకుని మగవాడిలాగా నా యొక్క వివాహం చేసుకుంటాను అంటున్నాడు. వీడి రకంగా తల్లిదండ్రులకు తిరుగుబాటు చేశాడు, వీడి కొంత బుద్ధి చెప్పండి అని వచ్చారు. నా అప్పుడు లోకస్తుడిగా ఉంటే వారు అనుకున్నట్టుగానే నేను చెప్పేవాడిని, కానీ దేవుని సంబంధిగా, దేవుని సేవకుడిగా వారు అనుకున్న దానికి పూర్తి భిన్నంగా నేను చెప్పాను. మీ బాబే కరెక్ట్గా ఆలోచించాడు, కరెక్ట్గా అడుగులేస్తున్నాడు, మీ బాబే కరెక్ట్, అతడు దేవుడి మాట ప్రకారం చేస్తున్నాడు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు నా మీద పీకల దాకా కోపం వచ్చింది. సో ఈ రకంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇవ్వగలను. ఇంకొక అమ్మాయి, మరి నేను మెడిసిన్ చదివిన తర్వాత మిషనరీ డాక్టర్ అవుతానంటే ఆ తల్లిదండ్రి ఏమంటున్నారు, ₹1,50,00,000 ఖర్చు పెట్టాం, MD చేయించాం, మిషనరీ డాక్టర్గా ఎక్కడో అల్లాటప్పగాళ్ళకి పోయి కానీ తీసుకోకుండా సేవ చేయడానికి కాదు, నువ్వు ఖర్చు పెట్టింది 4 ఏళ్లలో తిరిగి సంపాదించుకొని ఇంకా కోట్లు కూర్చుకోవడానికి, నీకు ఒక మంచి హాస్పిటల్ కట్టిస్తాం దాంట్లో నీ ఉండి సంపాదించుకోవడానికి అని వారు అన్నప్పుడు మరి ఇక్కడ చాలా పెద్ద విభజన వారి మధ్యలో రావడం మనం చూసాం. భార్యాభర్తలు అదే పరిస్థితి, ఒకరు రక్షించబడి ఒకరు రక్షించబడక, ఒకరు క్రీస్తుకు నమ్మకంగా ఉండాలని ఒకరు ఆ రకంగా ఉండకూడదని, తోబుట్టువులు అదే ప్రకారము, అండ్ అత్తామామలు లేకపోతే కోడలు అండ్ అల్లుడు. ఈ డివిజన్ అనేది యేసు ప్రభువును బట్టి వస్తుంది, ఇది అనివార్యమైనది. రోమన్లకు క్రైస్తవ్యం అంటే చాలా హేయమైనటువంటి ద్వేషం ఉండేది. ఎందుకని? రోమన్లు కుటుంబ వ్యవస్థలో చాలా పెనవేయబడినటువంటి వారిగా ఉండేవారు. క్రైస్తవ్యం రాగానే యేసును నమ్ముకున్నటువంటి వారిని బట్టి వారి కుటుంబాలు చీలిపోయేసరికి, వారి కుటుంబంలో ఒక విభజన వచ్చేసరికి దాన్ని వారు సహించలేకపోయారు. కానీ ప్రభు చెప్పాడు, లూకా 14వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, నాకంటే ఎవడైనా తన తండ్రిని, తల్లిని, తన తోబుట్టువులను, లేక తన భార్యను, తన బిడ్డను, తన సొంత ప్రాణాన్ని ప్రేమించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పేశాడు. సో యేసును నమ్ముకున్నటువంటి వారు, యేసును అనుసరించేటువంటి వారు, యేసు బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఆయనకే ప్రాధాన్యతనిస్తారు, ఆయనకే తమ జీవితాలు సమర్పించుకుని ప్రాణాలు అర్పించుట వరకు ప్రేమిస్తారు. అలాంటప్పుడు వారు ఇక తల్లిని, తండ్రిని గౌరవిస్తారు, వారిని వారి యొక్క స్థానంలో పెట్టి వారి కోసం ప్రార్థిస్తారు. ఈ క్రిస్టియానిటీ అనేది, ఇది బిబ్లికల్ క్రిస్టియానిటీ. ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నామినల్ క్రిస్టియానిటీ గురించి నేను మాట్లాడట్లేదు. వారికి దేవుడు తెలియదు, బైబిల్ తెలియదు, క్రైస్తవ జీవన విధానం బొత్తిగా తెలియదు, వారి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నిజంగా దేవుడిని గుర్తించి, గౌరవించి, లోబడి, వాక్యానుసారంగా జీవించి ఆయన్ని గణపరిచేటువంటి ట్రూ బిలీవింగ్ క్రిస్టియన్స్ అండ్ రియల్ క్రైస్ట్ కమిటెడ్ బిలీవర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇలాంటి వారు ఈ రకంగా ఉండేసరికి కుటుంబంలో కలత, కుటుంబంలో కన్నీరు, కుటుంబంలో గొడవ అండ్ కుటుంబంలో విభజన, ఎంతోమంది వారి గృహాలు విడిచి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుసు. భక్త్ సింగ్ గారి ఇంటిలో ఆయన్ని అంగీకరించలేదు కనుక ఆయన ఇల్లు వదిలి ప్రభువును వెంబడిస్తూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సాధు సుందర్ సింగ్ ఇంటిలో అలాంటి పరిస్థితి వచ్చింది కనుక ఆయన అలాగే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా లక్షల మంది గురించి మనము చెప్పచ్చు.
సో ఇక్కడ మన మొదటి ప్రాధాన్యత యేసు ప్రభు అయినప్పుడు మన స్వంత వారే దాన్ని అర్థం చేసుకోకుండా, వాక్యానుసారంగా ఆలోచించకుండా, వాక్యానికి వారు తమను అప్పగించుకోకపోతే వారు మనకు విరోధులవుతారు, మనల్ని వారికి విరోధులుగా ఎంచుతారు. అయితే మనం ఎప్పుడూ ప్రభు వైపే ఉండాలి. వారి కొరకు ప్రార్థించి ప్రేమతో వారికి మనము శాయశక్తుల సహాయము చేయాలి. ఆ రకంగా వారు కూడా వెలిగింపబడి క్రీస్తు ద్వారా విమోచించబడినట్లు మన జీవితాల్ని దేవుడు వాడుకున్నట్లు పెట్టుకోవాలి. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మనస్తాపం ఉంటుందా, బాధ కలుగుతుందా, హృదయ విదారకరమైనటువంటి సన్నివేశాలు ఉంటాయా? ఉంటాయి. దేవుడు వేటిని అనుమతిస్తాడో అవి తప్పకుండా ఉంటాయి. దేవుడు తన యొక్క సత్యాన్ని మనుషులకు చెప్పినప్పుడు ఏది కప్పిపుచ్చకుండా చెప్పాడు, యథార్థంగా చెప్పాడు. కనుక దాని ఆ ప్రకారంగానే మనం తీసుకోవాలి. ఒకప్పటి భక్తుడు బిషప్ జేసీ రైల్ ఈ రకంగా దీని గురించి తన పుస్తకంలో ఒక మాట రాసి మంచి సలహా ఇచ్చాడు. చాలామంది అంటారు యేసు క్రీస్తు ప్రభు అండ్ క్రీస్తు యొక్క సువార్త మనుషులను విభజిస్తోంది, భూమి మీద సమాజములను విభజిస్తోంది అండ్ వారి మధ్యలో చిచ్చు పెడుతోంది అని. అయితే సువార్తను, క్రీస్తును మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించరాదు. ఎందుకు అంటే కారణము అది ఈ పని చేయుటలేదు, కానీ కుళ్ళిపోయినటువంటి మానవుని యొక్క చెడ్డ హృదయం ఈ పని చేస్తోంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలం అయితే స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు మారు మనసు పొందక క్రీస్తును అంగీకరించి ఆయన ప్రభుత్వానికి లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించకుండా ఉంటారో అంతకాలము ఈ విభజన ఉండాల్సిందే. ఒక రోజున తప్పకుండా ప్రభు అయిన యేసే గొర్రెలను, మేకలను విభజిస్తాడు, గోధుమలను, గురుగులను విభజిస్తాడు, విశ్వాసులను, వ్యతిరేకులను వేషధారులను విభజిస్తాడు. ఇది వాస్తవ సత్యం. కనుక దేవుని యొక్క సత్యము ద్వారా స్వతంత్రులమై ఆయన కొరకు, ఇతరుల కొరకు సమర్థవంతంగా బ్రతుకుటే మనకు ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి. సో క్రైస్ట్ ఈజ్ ద గ్రేట్ యునైటర్, బట్ అట్ ద సేమ్ టైమ్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేట్ డివైడర్. సో మీరు ఏ రకంగా ఆయన దగ్గరికి వస్తారో దాన్ని బట్టే మిమ్మల్ని యునైట్ చేస్తాడా, డివైడ్ చేస్తాడా అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. సో ఈ ప్రశ్నకి ఇది జవాబు. అండ్ మీరు బైబిల్ని చక్కగా చదవండి, ధ్యానించండి. వాక్యము ఎంతో విశిష్టమైనది. అదే మనల్ని నిజముగా దేవుని కొరకు సిద్ధపరిచే ఏకైక సాధనం. దాన్ని ఈ దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. సేవకుల మీద ఆధారపడకండి. వాక్యమును బట్టి, ఆత్మను బట్టి దేవుడే మీకు ఆధారమై ఉండునట్లు జాగరూకులై ఉండండి. మరో బైబిల్ జవాబుల కార్యక్రమంలో మనం కలుసుకునేంత వరకు దేవుడు మనందరినీ కూడా క్రీస్తు పట్ల నమ్మకమైన వారిగా, ఆయన వాక్యానుసారంగా నడుచుకునే వారిగా చేసి ఎలాంటి వెల చెల్లించడానికైనా వెనుకంజ వేయకుండా ముందుకే ఆయన యెరూషలేమునకు ఎలా అభిముఖుడై సాగిపోయాడో ఆ రకంగా సాగిపోయే వారముగా చేయునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.